హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నాము, పర్ఫెక్ట్గా ఇస్తున్నాము అని చెప్పని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అని మన సంబరం మనకుంటే, హెమ్మింగ్ చేసే దగ్గర మాత్రం ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తే మాత్రం ఆమె ఏమంత మంచిగా కుడుతుంది అన్న పేరు అయితే పోతుందండి. నేను 4 బ్లౌజులు అయితే హెమ్మింగ్కి పంపిస్తే చూడండి హెమ్మింగ్ ఎంత దారుణంగా ఉందంటే ఏమే చూస్తుందా తీయని అనుకున్నారు. కానీ నేను ప్రతిదీ చెక్ చేసుకుంటా. ఒక బ్లౌజ్, ఒక హ్యాండ్ నార్మల్గా, మిగతాదంతా ఒక ఉక్స్లు నెక్ ప్రాపర్టీ ఉంది, వెనుక వీపట్టి దగ్గరనే ఉంది కదా అని చెప్పనని వదిలిపెడుతుందేమో, చూస్తుందో చూడదో ఈ బిజీలా అని చెప్పని అనే ఉద్దేశం కొద్ది చూడండి. హెమ్మింగ్ ఇది వేసుడు కరెక్టేనా, ఇట్లా ఎంతమంది వేస్తున్నారు, ఇలా వేసి అమౌంట్ అనేది ఎంత కరెక్ట్గా తీసుకుంటున్నారు, ఇది కరెక్టా కాదా, హెమ్మింగ్ ఎంత నీట్గా ఉంటే మనది బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది కూడా అంత నీట్గా కనిపిస్తుంది అండి. ఇలా అస్సలు చేయొద్దు. హెమ్మింగ్ నీట్గా నేర్చుకోండి, చేసిన కాడికి పని ఖాయంగా నేర్చుకునేవారైనా ఎవరైనా మనం ఎంత పని అంత పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు మనము మనీ దగ్గర డిమాండ్ చేయొచ్చు. మరి మీరు ఇట్లా అడ్డదుడ్డంగా పనిచేసి మనం మనీ ఖచ్చితంగా చేస్తే వాళ్ళు ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు మాట అయితే ఖచ్చితంగా నాకైతే వస్తుంది, ఆమె అంత మంచిగా కుడతా అని చెప్పనని ఫీల్ అవుతుంది. ఈ హెమ్మింగ్ చూడండి ఎట్లున్నదని ఒక 10 మందికి కాదు 100 మందికి అయితే ప్రచారం చేస్తారు, అవునా కాదా? మీలో ఎంతమంది ఇలా హెమ్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. ఈమెను మొత్తానికి అయితే బంద్ చేస్తాను నేను. ఇక నాకు ఒకసారి నచ్చకపోతే ఒకసారి 2 సార్లు 3 సార్లు చూపిస్తాను, ఇంకోసారి అట్లా చేసింది అనుకోండి ఖచ్చితంగా బంద్ చేయించడం. ఎందుకంటే నేను చేసుకుంటా, ఇంకో 2 బ్లౌజులు తక్కువ కుట్టుకుంటా, కానీ హెమ్మింగ్ దగ్గర కూడా అస్సలు కాంప్రమైజ్ అనేది ఉండదండి. మీలో ఎంతమంది ఇలా ఉంటారో కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ ఒక్కటి వీపట్టే కదండి, నెక్ అట్లే వేసింది. ఉక్సులు ఒకటి మంచిగా వేస్తే సరిపోదు కదా. ఇక్కడ ఈ బ్లౌజ్కి వీపట్టి కూడా సేమ్. ఇంత పెద్ద పెద్దగా ఉంటే ఎంత దూరం నుంచి కనిపించినా కానీ హెమ్మింగ్ అనేది కనిపిస్తుంది. బొంత కుట్టులాగా వేసుకొచ్చింది. ఇక దీనికైతే ఇంకా దారుణంగా కనబడుతుంది చూడండి. వీపట్టి దగ్గర కూడా అయితే చూస్తుందో చూడదో అనుకున్నారు, కానీ నేను చెక్ చేసి పంపిస్తా అని చెప్పాను అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. ఇది ఎంతవరకు కరెక్టు మీరే చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇట్లాంటి హెమ్మింగ్ చేసే వాళ్ళు ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టాప్ చేయించింది బెటర్ అని నా ఉద్దేశం.